నువ్వు నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. నువ్వు ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు అంట వర్షాకాలం అయిపోగానే దున్నాలి. దున్నుతాడు. దున్నిన తర్వాత ఏం చేస్తాడు? ఆ విత్తనాలు వేస్తూ ఉంటాడు. ఆ విత్తనాలు కొనకముందు ఏం చేస్తాడు? వర్షం పడుతుందా లేదా? అసలు పడుతుందా? ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి దున్నుతాడు. దున్నిన తర్వాత చూస్తాడు. చూస్తే వర్షం పడుతుంది. ఎంతో కొద్దిగా వర్షం పడుతుంది. ఆ వర్షం పట్టినప్పుడు మొక్కజొన్న, పెసల్లో ఏదో ఒక విత్తనములు వేస్తూ ఉంటాడు పంట కోసం. ఆ పంట ద్వారా వచ్చే డబ్బులు బ్రతకడం కోసం ఆ వర్షం కోసం చూస్తాడు. చూసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత పంట దిగుబడి కోసం చూస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన వర్షమును ఆయన కురిపించును. ఆ కురిపించినప్పుడు భూమి ద్వారా మనకు వచ్చే ఆ పంట ద్వారా కొంత రాబడి ద్వారా ఆహార ద్రవ్యం ఇచ్చును. ఆహారం పదార్థాలు వస్తాయా? వాటి ద్వారా కొంత రాబడి, కొంత డబ్బులు వస్తాయి. పంటలు పండితే ఏమవుతాయి? కొద్దిగా డబ్బులు వస్తాయి. రాబడి అంటే ఏంటంటే డబ్బులు రావడం అన్నమాట. దేవుడు వర్షం ద్వారా వర్షాన్ని కుమ్మరించినప్పుడు, పంటలు వేసుకున్నప్పుడు ప్రజలకు డబ్బులు రావడానికి ఆ వర్షం ద్వారా సహాయం చేస్తున్నాడని ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు వాక్యంతో మనుషులతో మాట్లాడుతున్నాడు. వినండి నాన్న, ఇగో నేను దేవుని వాక్యంతో మీతో మాట్లాడుతున్నాను. మీకందరికీ కావలసిన వాక్యము, మీకందరికి కావలసిన ఆహారము నా దగ్గర ఉన్నది, ఈ బైబిల్లో ఉన్నది. నీకు వర్షాకాలమున కావలసిన వర్షము, సాయంకాలం కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా ఇందులో ఉన్నవి. నీతో వాక్యము ద్వారా మాట్లాడినప్పుడు, నువ్వు ఆ గ్రంథం తెరిచినప్పుడు నీకు ఆ యొక్క నేను మాట్లాడే విధానం, ఆ యొక్క విలువలు, బైబిల్ యొక్క విలువలు నీకు తెలుస్తూ ఉంటాయి. దేవుడు ఏం చెప్తున్నాడో, జరగబోయేది చెప్తున్నాడా, పొలాల గురించి చెప్తున్నాడు, మనుషుల గురించి చెప్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, జరగబోయేదంతా చెప్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎంత ఫలం వస్తుంది, ఎన్ని విత్తనాలు వేయాలి, ఎంత పండుతుంది అనేది కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా చెప్తూ ఉంటాడు. ఇక్కడ అదే చెప్పాడు. నేను వర్షాన్ని ఇస్తాను, నువ్వు దున్ని పంటలు వేసుకో, బాగుపడు, ఆహారం పండుతుంది, తిని సంతోషించు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అలా వర్షం వచ్చిన తర్వాత ఆ ఆహారం పండుతుంది. దాని ద్వారా నీకు రాబడి, కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బు ద్వారా నువ్వు బాగుపడతావు, సంతోషిస్తావు. అది విస్తార రసములు కలదయ్యుండును. అది విస్తార సార రసములు అంటే సారము కలిగి ఉంటుంది అని అర్థము. అంటే ఆ ఆహారము నీకు ఏమి ఇస్తుంది అంటే బలముని ఇస్తుంది కదా. సారము అంటే బలము అని అర్థం. ఆహారం తిన్నప్పుడు ఏమవుతుంది అంటే బలం వస్తుంది. ఆ విస్తార సార రసములు కలదై యుండును ఆ ఆహారం అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పశువులకు కావలసిన ఆహారాన్ని పశువులకు ఇస్తున్నాను. విశాలమైన గడ్డి బిళ్ళలో అవి మేయుటకు వర్షాన్ని కురిపించుచున్నానని తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా, యెషయా గ్రంథం 30వ అధ్యాయం ద్వారా 23వ వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. మీరు ఒకసారి చదివినట్లయితే టాలీ చేసుకొని మీరు డైరీలు రాసుకొని దేవుని ప్రార్థన చేసి అడిగినట్లయితే దేవుడు మీతో మాట్లాడతారు. దేవా, ఏ పంట వేయాలి, ఏ పంట వేస్తే బెటర్ అని మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, విజన్స్ ద్వారా మాట్లాడతాడు, డ్రీమ్స్ ద్వారా మాట్లాడతాడు, ఇతర వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. ఈ పంట వేయమని చెప్తాడు. ఏ పంట వేయాలో ముందుగానే చెప్తాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇంత అమౌంట్ అవుతుందని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు గ్రహించినప్పుడు దీన్ని కూడా నువ్వు గ్రహించాలి అని అంటే దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో గ్రహించు ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ నీకు అన్ని గ్రహింపజేస్తుంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో నువ్వు గ్రహిస్తావు. దేవుడు ఒక డేట్ ప్రకారంగా చెప్పి, ఈ డేట్లో నీకు వర్షాన్ని కురిపిస్తా, ఈ డేట్లో నీకు విత్తనాలు వేస్తా, ఈ డేట్లో నీకు పంట పండుతుంది,
ఇంత అమౌంట్ వస్తుంది ఈ పంట ద్వారా అని ప్రతిదీ కూడా ఎంతో క్లియర్గా జాగ్రత్తగా తన వాక్యం ద్వారా మాట్లాడతారు, స్వరం ద్వారా మాట్లాడతారు, ఇతర వ్యక్తుల ద్వారా మాట్లాడతారు. సరేనా? యూ వాంట్ టు రీడ్ వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ వాట్ గాడ్ విల్ స్పీక్ విత్ యూ. ఓకే మై ఫ్రెండ్, గుడ్ ఈవినింగ్.